బ్యాడ్మింటన్‌లో స్టార్ ప్లేయర్ 'జ్వాల' ఏమంటున్నారు? బ్యాడ్మింటన్ వల్లనే ఐ థింక్ ఐ've రీచ్డ్ టు దిస్ స్టేజ్ అండి. సో గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్ యూ ఫర్ హావింగ్ మీ. మన దేశ పతాకని అంతర్జాతీయ స్థాయిలో ఎత్తిపట్టినటువంటి 'గుత్తా జ్వాల' తనకి ఇన్‌స్పిరేషన్ ఇచ్చినటువంటి కోచ్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ ఆరిఫ్ సార్. అండ్ చాలా చేశారు ఆయన నా గురించి. అండ్ ఐ'మ్ ఫరెవర్ గ్రేట్‌ఫుల్ టు హిమ్. 4 సంవత్సరాల వయస్సు నుంచే జ్వాలని బ్యాడ్మింటన్‌లో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, ఆ స్ఫూర్తి ఎవరు? అది మా డ్యాడీ. అండ్ దెన్ మా డ్యాడీ విజనే. జ్వాల కెరీర్‌లో ఎన్ని విజయాలున్నాయి? 20 ఇయర్స్ ఇండియా కోసం ఆడాను. అండ్ దెన్ 15 నేషనల్ టైటిల్స్. ఓకే. సో చాలా పెద్ద లిస్ట్ మీకు పంపించేస్తాను అది నేను. జ్వాల ఎదుర్కొన్నటువంటి అంశాలేంటి కెరియర్‌లో? 2007 నన్ను ఒలింపిక్స్ ఆడనీయలేదు. 2013 దే ట్రైడ్ టు బ్యాన్ మీ. సో ఇవన్నీ ఐ థింక్ దట్స్ బీన్ మై ఆహ్, మెయిన్ స్ట్రగుల్స్ ఐ యాహ్! థింక్. ఏ స్పోర్ట్స్‌లో అయినా ఉండాల్సినటువంటి ప్రోత్సాహం ఏంటి? అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఏ స్పోర్ట్స్‌లో అయినా ఐ థింక్ పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ లేదు. అందరికి క్విక్ రిజల్ట్స్ కావాలి ఈ మధ్య. హ్మ్. సో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత రిజల్ట్స్ వస్తాయి అనేది మనం మర్చిపోవద్దు. ఐ థింక్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాహ్! ఇన్నేళ్ల తన ఎక్స్‌పీరియన్స్‌తో ప్రభుత్వానికి తన వైపు నుంచి వచ్చేటటువంటి రికమెండేషన్స్ ఏమున్నాయి? మన స్టేట్ కోచెస్‌ని సపోర్ట్ చేయాలి. వాళ్ళ వెల్‌ఫేర్ గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలండి. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి గుత్తా జ్వాల. గుత్తా జ్వాల అనంగానే మనకి గుర్తొచ్చేటటువంటి పేరు బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో మన భారత పతాకను ఎగరేసినటువంటి క్రీడాకారిణి. 2011లో కేంద్ర ప్రభుత్వం తనని అర్జున అవార్డుతో కూడా సత్కరించింది. ఈ సత్కారం వెనకాల తన అకుంఠితమైనటువంటి దీక్ష చాలా ఉంది. 4 సంవత్సరాల వయసులో తండ్రి ప్రోత్సాహంతో క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ ప్రాక్టీస్‌ని కొనసాగిస్తూ 30 సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించింది. అంటే ఇన్ని అంశాలు అంటే ఇన్ని సుదీర్ఘ సంవత్సరాలలో తను ఎదుర్కొన్నటువంటి అంశాలేంటి? ఎన్నో రకాలైనటువంటి అవార్డులు తనకొచ్చాయి. అయితే అవార్డుల వెనకాల కృషి కూడా తక్కువేం లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటమే చేసింది. చాలా అవహేళనలను ఎదుర్కొన్నది. అనేక రకాలైన ప్రశ్నలను ఎదుర్కొన్నది. చాలా సార్లు కొన్నిసార్లయితే తన మీద ఒక బ్యాన్ పెట్టాలనేటటువంటి నిర్ణయానికి కూడా వెళ్లారు. ఎందుకనంటే తను గొంతెత్తి ప్రశ్నించినందుకు. ఆడపిల్లలకి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనే దాని మీద తను అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నది. ఈ ఈ ప్రయాణంలో అనేక పోటీల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆ అనుభవంతో తను ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి స్పోర్ట్స్ పాలసీని రికమెండ్ చేస్తోంది. తన అనుభవాలేంటి? తన ఆశలేంటి? తను ఏం చేయాలనుకుంటోంది? ఎట్లాంటి పాలసీ ఉంటే ఇక్కడుండేటటువంటి పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది? ఇవన్నీ కూడా తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో జ్వాల. హలో అండి. థాంక్ ఎలా ఉన్నారు? గుడ్. అంత హ్మ్. ఆహ్, అంటే ఈ సంభాషణలో మనం ఏమనుకుంటున్నాము అనంటే, అంటే అసలు మీ మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? ఈ ఇట్లా బ్యాడ్మింటన్‌లోకి రావాలని చెప్పి మీకు స్ఫూర్తి ఎవరు? ఎట్లా ఏ వయసు నుంచి మీరు మొదలుపెట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే చిన్నప్పుడండి ఐ థింక్ చిన్న పిల్లల కంటే ఆటలు అవన్నీ నేచురల్‌గా దే లైక్ ఇట్. అండ్ ఒక కెరియర్‌గా నేను స్పోర్ట్స్ తీసుకునేటప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ అన్‌హర్డ్ ఆఫ్. చాలా తక్కువ అమ్మాయిలు నేను లాల్ బహదూర్ స్టేడియంకెళ్తే ఎవ్రీబడీ వాస్ అ బాయ్. నేనొక్కతే అమ్మాయి అక్కడ. హ్మ్. సో, మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ నాకొక డైరెక్షన్ ఇవ్వడానికి ఇట్ వాస్ మై ఫాదర్ అండి. ఫాదర్స్ డ్రీమ్ హ్మ్. మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఫాదర్స్ విజన్ అంటా నేనైతే. మోర్ దెన్ డ్రీమ్ ఇట్ వాస్ అ విజన్. హ్మ్. అంటే అప్పుడులో ఇంజినీరింగ్ ప్రతి వాళ్ళు ఇంజినీరింగ్ లేకపోతే డాక్టర్. ఆహ్, ఆహ్,
వెళ్తూ కోసం ఉండటం. కోసం ట్రై చేస్తున్నారు. అండ్ స్పోర్ట్స్ వాజ్ జస్ట్ లైక్ ఒక గుడ్ హ్యాబిట్, ఒక మంచి హ్యాబిట్, ఒక హ్మ్. స్పోర్ట్స్ చేసుకోవాలి, హెల్త్ కోసం మంచిది. కానీ ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవాలి అనేది నా డ్యాడీ అయితే అది ఫిక్స్ అయిపోయాడు హ్మ్. చిన్నప్పటి నుంచి. హ్మ్. అండ్ ఇట్ వాస్ నాట్ మై ఇంట్రెస్ట్ అండి. అంటే 4 ఇయర్స్‌కి చిన్నప్పుడు ఐ వాంట్ టు బికమ్ సైంటిస్ట్, ఐ వాంట్ టు బికమ్ సో మెనీ థింగ్స్ అంటారు చిన్న పిల్లలు. బట్ హ్మ్. ఐ థింక్ ద రియల్ vision was my father and of course mother. హ్మ్. And అలా 4 ఇయర్స్ నుంచి హి పుట్ మీ ఇన్ స్పోర్ట్స్. హ్మ్. అలా అలా ఇంకా అది అలవాటులాగా మారిపోయింది మోర్ దెన్ ఎనీథింగ్. ఓకే. ఎందుకంటే ఆ టైంలో యూ రియల్లీ డోంట్ నో డెడికేషన్, డిసిప్లిన్. యూ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ ఫన్. హ్మ్. బట్ డెడికేటెడ్లీ డిసిప్లిన్డ్గా డాడీ పొద్దున్న లేసి నన్ను తీసుకెళ్ళేవాడు. ఐ థింక్ దాట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అది ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి అది అలవాటు లాగా మారిపోయి అండ్ ఇంట్రెస్ట్ దెన్ పెరిగింది. ఐ కంటిన్యూడ్. ఓకే. ఏ స్కూల్‌లో చదివారు మీరు? ఐఎమ్ అ కేవీ స్టూడెంట్ అండి, ఓకే. కేంద్రీయ విద్యాలయం ఓకే. ఎక్కడ? ఈ హైదరాబాద్‌లో. హైదరాబాద్. ఫస్ట్ బొలారం జాయిన్ అయ్యాను. హ్మ్. అండ్ నెక్స్ట్ పికెట్, హ్మ్. కేవీ పికెట్, హుహు. అండ్ దెన్ గోల్కొండ నంబర్ 1 హుహు. లంగర్ హౌస్‌లో. అక్కడ మీకు ఎట్లా ఎంకరేజ్‌మెంట్ ఎట్లా ఉండేది? అంటే ఐ జాయిన్ కేవీ బికాస్ దే ప్రామిస్డ్, అంటే నాకు స్పోర్ట్స్‌లో హెల్ప్ చేస్తారు. దే అలౌ లేట్ రావడానికి అలౌ చేస్తారు. ఎక్కువ లీవ్స్ ఇస్తారు. దే విల్ నాట్ పుట్ ప్రెషర్ ఆన్ ఫుల్ అటెండెన్స్. ఎందుకంటే దట్ వాస్ మై డాడ్స్. అదే అంటున్నా కదా, మా నాన్నకి ఒక విజన్ లాగా ఉండింది. హ్మ్. సో ఏమైనా చేస్తే నా స్పోర్ట్స్ కోసం హెల్ప్ అవ్వాలి. హ్మ్. సో ఆఖరిలో ఈవెన్ ఇన్ మై టీన్స్ 16, 17లో నాకు జాబ్ వస్తే కూడా మోర్ జాబ్ షుడ్ హెల్ప్ ద స్పోర్ట్. హుహు. ఐ am not doing sport for the job. ఓకే. So హ్మ్. that was my అంటే అంత dad's. చిన్న ఏజ్‌లోనే వచ్చిందా My dad, and I జాబ్? will a హ్మ్. job I got at the age of 17 అండి. ఓకే. ఏం జాబ్ వచ్చింది ఫస్ట్? భారత్ పెట్రోలియం. ఓకే. I అంటే మీరు స్పోర్ట్స్‌లో ఉన్నారు కాబట్టి I was a వచ్చినటువంటి national champion. I became a అప్పటికే. national champion. So హ్మ్. I think petroleum sector lo me and my partner Shruti were the first ఓకే. direct officers. ఓహో! ఓకే. So Bharat Petroleum really supported me in my career. హ్మ్. And మధ్యలో వచ్చింది టెన్షన్. సో అదే అన్నాడు డాడీ, సి ఇఫ్ భారత్ పెట్రోలియం ఇస్ పుట్టింగ్ ప్రెషర్ దట్ నువ్వు ఇదే చేయాలి, వీ కెన్ లీవ్ భారత్ పెట్రోలియం. వీ డిడ్ నాట్ జాయిన్ హ్మ్. ద జాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ జాబ్. ఇట్ ఈస్ ఓకే. టు హెల్ప్ బ్యాడ్మింటన్. ఓకే. అది బ్యాడ్మింటన్ కి హెల్ప్ కాకపోతే వీ డోంట్ నీడ్ ద జాబ్. సో the clear messaging in my family was that whatever we do, హ్మ్. ఇల్లు షిఫ్ట్ అయ్యాం మేము. మేము ఇక్కడ ఉండేవాళ్ళం మన సన్ సిటీలో. సో హ్మ్. ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యింది హ్మ్. నా బ్యాడ్మింటన్ కోసం. హ్మ్. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ మై కెరియర్. పోటీలకు వెళుతున్నప్పుడు అంటే ఒక ఏజ్ తర్వాత మీరు నేషనల్స్‌లోకి వెళ్లారు. ఇంటర్నేషనల్స్ దాంట్లో కూడా ఆడారు కదా! అంటే ఎట్లా అంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేవి? అంటే నా ప్రోగ్రెస్ కొంచెం ఫాస్ట్ అయిందండి. హ్మ్. ఆల్సో బికాజ్ ఐ హ్యాడ్ అ గుడ్ బాడీ అండ్ ఐ వాజ్ టాల్, హ్మ్. ఆల్వేస్ టాల్. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 13, 12 ఐ వన్ మై ఫస్ట్ మినీ నేషనల్స్, అది అండర్ 13. హ్మ్. అండ్ 15 ఇయర్స్ వచ్చేటప్పటికి ఐ వాజ్ ఆల్రెడీ విన్నింగ్ అండర్ 19 నేషనల్స్ గెలిచేసాను నేను. హ్మ్. 16 అయ్యేటప్పటికి విమెన్ గెలిచేసాను నేను. సో ఐ గాట్ మై హ్మ్. జాబ్ అండ్ జాబ్ ఆఫర్. అంటే దాని ముందు కూడా జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. బట్ మై కోచ్ వాజ్ వెరీ అడమెంట్, అంటే దట్ వీ షుడ్ గో టు వీ షుడ్ సెలెక్ట్ అ జాబ్ విచ్ విల్ హెల్ప్ అగైన్ అదే. బ్యాడ్మింటన్. అండ్ పరిస్థితులు ఇట్ వాజ్ ఛాలెంజింగ్ అండి, అంతే ఇంకా. హ్మ్. But our single aim was only badminton. So we went in trains without reservation, with reservations. It was quite hectic. హ్మ్. Telila. ఇప్పుడు వెనక్కి చూస్తే it's been like a హ్మ్. it's been like a dream అంటారా అలా. సో we did everything. హ్మ్. అన్నీ చేసాము. యూజువల్‌గా ఆహ్, ఎంకరేజ్‌మెంట్ చాలా తక్కువుంటుంది. అంటే మామూలుగా పేరెంట్స్ మిడిల్ క్లాస్ దాంట్లో.
మీ దాంట్లో మీ ఇట్స్ అ ఫాదర్ రిస్క్. చాలా ఇట్స్ అ రిస్క్ అండి. రిస్క్. ఎందుకంటే టుడే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ కంట్రీ విచ్ సపోర్ట్స్ ద స్పోర్ట్స్. అంటే సిస్టమ్ లేదు స్పోర్ట్స్ కి. అప్పుడులో అయితే ఇంకా యునో ఇట్ చాలా వాజ్ తక్కువ ఉండేది. తక్కువ ఎక్స్పోజర్ లేదు. అంటే అబ్బా ఏంట అమ్మాయి షార్ట్స్ వేసుకుంటుంది, నల్లగా అయిపోతుంది, జుట్టు కట్ చేస్తే అబ్బాయిలాగా ఉంది. ఆల్ దీస్ సో మెనీ రిమార్క్స్ యూస్ టు కమ్. అండ్ నేను ఆడేటప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్ ఇప్పుడు ఉంది కానీ ఐ యూస్ టు గెట్ ట్రోల్డ్ అండి. ఎట్లా ఎక్కడ వైపు నుంచి? అంటే నా మీద మై పేపర్స్ మై లోనా లేకపోతే? పేపర్స్ అంటే మై సీనియర్స్ యూస్ టు లాఫ్ ఎట్ మీ. ఉమ్, You know, see, she thinks she can play with me. ఉమ్, So, I remember one of my dad's senior colleague. ఉమ్, He used to come to Lal Bahadur Stadium, ఇలా and అప్పుడు వెటరన్స్ ఆడేవాళ్ళు. అండ్ మై డాడ్ జస్ట్ అన్నారు కొంచెం మా మై కెన్ యూ జస్ట్ నాక్ విత్ మై డాటర్. ఐ వాజ్ జస్ట్ లైక్ 11-12 years. ఉమ్, ఆయనైతే వచ్చి నా దగ్గర ఈమెకి ర్యాకెట్ పట్టుకోవడమే రాదు, నేనేం ఆడతా ఈమెతో అంటే లైక్ ఐఎమ్ రైట్ దేర్ అండ్ హీస్ టాకింగ్ లైక్ దాట్. ఉమ్, బట్ ఐ వాజ్ నెవర్ ఎలా చెప్పాలి, మా డాడీ ఎప్పుడు ఇలా ఎవరైనా కామెంట్ ఇలా చేస్తే కూర్చొని ఏడవడం అనేది నేర్పిలానా, నేను నేర్చుకోలేదు. ఉమ్, ఇట్ డిడ్ ఎఫెక్ట్ మీ కొంచెం. అలా ఏంటి సడన్ గా ఉమ్. మై రియల్ రిడెంప్షన్ అంటారా, 2012 ఒలింపిక్స్ కి ఆయన నాకు వచ్చి హీ ఆస్క్డ్ మీ ఫర్ ఒలింపిక్ passes. ఓకే. సేమ్ పర్సన్. The same person. I don't know if I did the right. I said, Uncle, I cannot help you. You know? And that day, it suddenly flashed in my head that he laughed at me at one time. అది చైల్డ్ గా ఉన్నప్పుడు. Yeah, and you know, and we think that పిల్లలు కదా మర్చిపోతారు, and but sometimes all these kind of things can bring you down because you're a child, right? You don't know whether to ఇలా తీసుకోవాలా లేకపోతే పాజిటివ్ గా తీసుకోవాలా, యా కక్షపడి హార్డ్ వర్క్ చేయాలి. యూ డోంట్ నో, రైట్? అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ ఇన్ మీ. నేను ప్రతి ఇలాంటి కామెంట్ నా సీనియర్, ఇంకా ఐ షుడ్ నాట్ నేమ్, బట్ షీఈ్ ఆల్సో అన్ ఒలింపియన్. షీ యూస్ టు ట్రైన్ విత్ మై కోచ్ ఆరిఫ్ సార్ అండ్ షీఈ్ మై సీనియర్. సో నేను చిన్నపిల్లల్లాగా అక్క నాతో ఆడరా అంటే అది నన్ను మా ఆరిఫ్ సార్ దగ్గర ఇలా లాక్కొని తీసుకెళ్ళి ఇది నాతో ఆడుతుందంట సార్ ఏంటి. అండ్ దెన్ ఐఎమ్ అగైన్ స్టండ్, ఏంటి వై యునో. అండ్ దెన్ ఐ వాజ్ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి నా లైఫ్లో. వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ under-19 nationals and my seniors, again I don't know, I never knew her, I never met her. She was a colleague of the girl's mother who was playing finals against me. వాళ్ళైతే జ్వాల is too tall, too big, she cannot be a good badminton player. And so before my finals, I'm reading the article by a senior who I'm thinking, oh, she's my senior before that. Okay. So you understand, so I have been through these kind of things and I always took, I don't know, I never said it, but I always took it up as a challenge. ఎవరైనా నా మీద నవ్వితే ఇంకా then I'm like, now I have to show them. ఇట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పి మీ ఫాదర్ తో షేర్ చేసేవాళ్ళ? Not really. Not really, అండి. I've been through, అంటే I can't even tell you what all I've been through. 2007, 2008 Beijing Olympics ముందు చాలా అసోసియేషన్ టార్గెటెడ్ మీ. Everybody knows who. చాలా పేపర్లో కూడా వచ్చింది. Yeah, and then from 2007 to 2017 I had to go to Gachibowli for national camp. Everybody knows whose academy that is. I was literally isolated and nobody is allowed to talk to me. Nato maatladte that person will be punished. Although I'm senior national champion, andaru వచ్చి good morning kuda cheppatలేదు nato. So they try to isolate me. They try to, then now I realize that I never went and complained. And I used to live separately from my parents. And I had gotten divorced also in 2008-9. And I was living separately.
But I don't know. My main this thing was get up in the morning, have my tea, Mm. go to the training session, Mm. and then have breakfast. Again, have the training session, then come back home for lunch, and then evening around then have a nap, then 4:30 malli go for session, training session, come back home at 7:30, 8, 8:30, eat my dinner and sleep, and that's all I did, Andy. Mm. Although I was living, but now I think I never complained to my father, always put up a strong, because I somewhere felt also that if I, because I'm very close to my dad, Mm. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఏడిస్తే మై డాడ్ అంటే ఆయన తట్టుకోలేరు. తట్టుకోలేరు, అండ్ అంటే ఆయన కోపం ఇంకా నేను వేరే రకం. నేను ఆపలేను. ఉమ్. అండ్ ఐ వాజ్ హరాస్డ్ అండి, అంటే ఐ లెట్స్ నాట్ మిన్స్ ద వర్డ్స్. అంటే ఇది కేవలము గేమ్ కి సంబంధించిన అంటే హెరాస్మెంట్ లెట్స్ సే లేకపోతే ఇట్ వాజ్ అ వర్క్ ప్లేస్ హరాస్మెంట్. ఓకే. నౌ దే నో, అంటే నేను అలా లొంగను అంటే ఇంకా ఇలా అంటే మాతో, సో వీ లివ్ ఇన్ అ పేట్రియార్కల్ సొసైటీ, ఆల్ ద టాప్ పోస్ట్ ఇంకా ఆల్ మెన్నే అక్కడ, దే ఇస్ నో విమెన్, అవును. రైట్? అండ్ ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోకపోతే కూడా వాళ్ళ ఈగో ఇస్ యునో హర్టింగ్. So I was there in Indian team with my credit, not with recommendation, and not because I belong to some academy. నేను నా credentials తో ఇన్ని 20 years ఇండియా ఆడాను, and that also was not easily digestible. ఓకే. That's what I'm thinking. That's why I was harassed. యా. అంటే ఇప్పుడు ఇట్లాంటి కండిషన్స్ వేరే ప్లేయర్స్ కూడా ఉన్నాయి. 100% నాకంటే వర్స్ట్ ఉంటారండి. నాకు వాట్ ఐ ఫీల్ వేర్ ఐఎమ్ లక్కీ ఇస్ దట్ ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఐ హ్యాడ్. అంటే నువ్వు ఏమైనా చేయి, మేము ఉన్నామమ్మా, నువ్వు నీకు ఆడాలని లేకపోతే ఓకే, నీకు ఆడాలంటే ఓకే, నువ్వు వేరే స్పోర్ట్. ఐ ఇన్ 2007 when I was being targeted by my association, నేను టెన్నిస్ కూడా షిఫ్ట్ అయ్యాను. డాడీ టెన్నిస్ రాకెట్ వచ్చి తీసుకొచ్చి 1 month నేను టెన్నిస్ ఆడాను నేను. ఓకే. సో ఐ బీన్ త్రూ, అంటే బట్ ఇప్పుడు ఈ 2007 క్లాష్ లో మీరు కోర్ట్ వరకు కూడా వెళ్ళినట్టున్నారు కదా? 2013కి వెళ్ళాను. 13 అది కి. అది 13 అది అది ఇంకో ఇష్యూ. కానీ సేమ్ పీపుల్, సేమ్ పీపుల్. మెయిన్ సేమ్ పీపుల్. యునో ఇప్పుడు ఆఫ్లెట్ అన్నారు, నువ్వు ఎక్కువ వాళ్ళ పేరు తీసుకొని ఆయనకి మంచి పిఆర్ఎస్, సో ఐఎమ్ నాట్ టేకింగ్ ద నేమ్, బట్ ఎవ్రీబడి నోస్ హూ ఐఎమ్ టాకింగ్ అబౌట్, బట్ ఇట్ వాస్ ద సేమ్. అంటే ఐ ఫీల్ ఇఫ్ యు ఆర్, అంటే మీరు బ్యాడ్మింటన్కి మంచి చేయడానికి అసోసియేషన్కి వస్తే, నాకంటే మంచి ప్లేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు నన్ను కొట్టాలి కదా, లైక్ ఇన్ డొమెస్టిక్. బట్ ఐఎమ్ అ నేషనల్ ఛాంపియన్ 15 years, నన్ను తీసుకోకుండా నాకంటే జూనియర్ ఇంకా చిన్న ప్లేయర్ వితౌట్ ఎనీ పర్ఫార్మెన్స్ యూ వాంట్ టు టేక్, అంటే ఐ డోంట్, అది అంటే అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంకా ఏంటంటే బ్యాడ్మింటన్ ఇండివిజువల్ స్పోర్ట్, ఇట్స్ నాట్ క్రికెట్, యా. రైట్? ఇంకా ఈ పర్ఫార్మెన్స్ కంటే ఇంకేం చేయాలి నేను, లైక్ ఐ నెవర్ అండర్స్టూడ్, ఓకే. బట్ నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నువ్వు పర్ఫార్మ్ చేయి, నువ్వు టోర్నమెంట్స్ గెలు, అందరు నీ వెనకాల వస్తారు, బట్ దాట్స్ నాట్ ట్రూ is what I have understood. You need marketing, you need PR, and then you need sympathy for some reason. ఏంటంటే అమ్మాయిలు ఎస్పెషలీ మన దేశంలో గ్లామరస్గా కనిపించకూడదు. అంటే ఓన్లీ క్రికెటర్స్, మేల్ క్రికెటర్స్ కెన్ లుక్ గ్లామరస్, అదర్ స్పోర్ట్స్ పేదోళ్ళలాగా ఇలా కూర్చోవాలి, ఇలా ఇలా కూర్చోవాలి, Pathetic గా ఉండాలి that's the attitude అండి. అందులో అంటే అమ్మాయిలు. అమ్మాయిలు లైక్ ఐ లవ్ డ్రైవింగ్ కార్, అండ్ నాకు ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి అండ్ స్పాన్సర్స్ వచ్చేటప్పటికి, అండ్ వెన్ ఐ థాట్ ఐ కుడ్ అఫోర్డ్ అ కార్, వెన్ ఐ బాట్ అ కార్, everybody like, how can she buy a car? I'm like, okay, ఏంటి అంటే, మై డాడ్ ఆల్రెడీ వాంట్, అబ్బా నువ్వు కార్ కొంటే ఇలా అంటారు అలా అంటారు. I said, so what? అంటే ఐ డోంట్ కేర్ డాడీ, నువ్వే చెప్పావు కదా నేను బోల్డ్ ఉండాలి ఇదా, బట్ ఐ లవ్ డ్రైవింగ్, ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి, అండ్ వెన్ ఐ డ్రైవ్ ఐ వాంట్ టు బి కంఫర్టబుల్.
సో ఇవన్నీ ఐ మీన్ ఇట్స్ క్వైట్ హిపోక్రిటికల్. ఉమ్. కానీ ఇప్పుడు కూడా అదే నడుస్తుందంటే చాలా షాబీగా కనిపించే, ఇన్ మై ఒపీనియన్ షాబీగా ఉండాలి వాళ్ళు. అలా కనిపిస్తే, కాన్ఫిడెంట్ గా ఉండకూడదు. అలా కనిపిస్తే దే ఆర్ హార్డ్ వర్కింగ్. నా వాళ్ళు నాలాగా కనిపించే వాళ్ళు Arrogant. who are, who have colored hair, manicured nails, not arrogant, not hard working, ఓకే. you know. గ్లామరస్ గా Glamorous అంటే స్పోర్ట్స్ రిపోర్టింగ్ కూడా, how does it feel to be known as glamorous? They are not talking about what tournaments I have won, how many years I have been winning. ఇప్పుడు కూడా nobody has broken my record, so nobody talks about that. Everybody is like, how does it feel to be known as glamorous? And I'm like, నాకు ఆ క్వశ్చన్ ఏం రిప్లై చేయాలి నాకు అర్థం కాదండి. ఇట్స్ క్వైట్ సాడ్ సిచ్యువేషన్. జ్వాల, మీరు ఇందాక అంటే చాలా చిన్నతనం నుంచి దీంట్లో ఉన్నారు కదా, మీకు బాగా ఇన్స్పైర్ చేసిన కోచ్లు ఎవరున్నారు? ఇన్స్పైర్ ఆఫ్ కోర్స్ ఇంకా వన్ అండ్ ఓన్లీ ఎస్ఎం ఆరిఫ్ సార్, హిస్ ద్రోణాచార్య పద్మశ్రీ. ఐ థింక్ ఆయన మా డాడీ తర్వాత, మా పేరెంట్స్ తర్వాత ఆయనతోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అండ్ చాలా నేర్చుకున్నానండి. నాట్ జస్ట్ బ్యాడ్మింటన్ అంటే, కోర్ట్ బయట కూడా ఎలా ఉండాలి, ఇంకా ఎలా కెరియర్ అంటే ఎలా డెడికేటెడ్గా ఉండాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, పంక్చువాలిటీ, హౌ ఎవ్రీబడీస్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. అనేది అది నేర్చుకున్నాను. సో ఏమైనా ఈవెంట్ ఫంక్షన్కి వెళ్తే ఇప్పుడు కూడా నేనే ఫస్ట్ ఉంటా, తర్వాత అందరు వస్తారు. సో ఆల్ దిస్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మారిఫ్ సార్. యా. ప్లేయర్స్గా వచ్చేటటువంటి వాళ్ళకి స్పాన్సర్షిప్స్ ఎవరు చేస్తారు? అంటే సెల్ఫ్ స్పాన్సర్షిప్ కొంతకాలం నడుస్తుంది, తర్వాత అంటే ఇఫ్ యూర్ డూయింగ్ వెల్, ఇప్పుడైతే యునో కొంచెం సీన్ మారింది. బట్ దట్ టైమ్ దెర్ వాజ్ నో సచ్ థింగ్స్. ఇంకా నాతో ఏమైంది, అదే ట్రాజెడీ ఏంటి, సమ్ టైమ్స్ ఐ ఫీల్ గిల్టీ. నాతో నేను డబుల్స్ ఆడాను కదా, సో నా వల్ల మేబీ మా పార్ట్నర్స్ కూడా ఇండైరెక్ట్లీ దే వర్ టార్గెటెడ్ బికాస్ ఆఫ్ మీ. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ నాతో ఆడి వాళ్ళు గెలిచారు కూడా చాలా టోర్నమెంట్స్. సో బట్ నాతో ఏమైపోయిందంటే, ఈవెన్ దో ఐ డిజర్వ్డ్ అ లాట్ మోర్ సపోర్ట్, ఈ పాలిటిక్స్ వల్ల, ఈ టార్గెటింగ్ వల్ల, ఐ డిడ్ నాట్ గెట్ ద సపోర్ట్ విచ్ ఐ డిజర్వ్. అదే మీరు అది చెప్తూ వస్తున్నారు. అంటే అంటే చాలా మందికి, ఇఫ్ యు సీ నౌ, ఎనీ టాప్ ప్లేయర్, ఇఫ్ యు సీ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కార్పొరేట్ సపోర్ట్, ఇది బ్రాండ్, అది బ్రాండ్, బట్ ఐ వాజ్ వరల్డ్ నంబర్ 6, ఐ వాజ్ వరల్డ్ నంబర్ 10 ఇన్ డబుల్స్, అండ్ రెండు ఈవెంట్స్ టాప్ 10 లో ఉన్నా నేను. And even then I did not get any support, only means that it was a very ante. And then I was also compared to the ones who are performing singles players, but we were not kept in the same platform. వాళ్ళకి అన్ని ఇచ్చేసి నాకేం ఇవ్వకుండా still I'm performing at the same level. I think I deserved a lot more, and for sure. అంటే అది పర్పస్ఫుల్ గానే జరిగింది. 100%. There's no doubt. There's no doubt. I will keep saying that. It was on purpose, because I could not impress a lot of people. And ఏంటంటే వాళ్ళ దగ్గర ఫేవర్ ఏం అడగలేదు, అండ్ వాళ్ళ చెప్పిన వే నేను చూస్ చేయలేదు. ఈ ఇంప్రెస్ అనే దానికి మనం చాలా మీనింగ్స్ తీసుకోవచ్చా? అన్ని మీనింగ్స్, 100%. It is ante, it is, I'm not saying, I'm not talking as a victim. I have come out as a winner. Yeah. But this is there, and ante there is no doubt. I mean, it's there in every field. Prati field lo undi. I mean, which I feel is very unfair. Sometimes in desperate times, things, people also succumb to such situation. Okay. So that is sad. అంటే అది ఉండకూడదు అంట. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే, నేను ఒకటే అంటున్నా, స్పోర్ట్స్ లో ఉంటే ఇంకా దానికంటే దారుణం ఇంకేం లేదా ఐ ఫీల్. ఎందుకంటే మేము వెళ్ళేది ఆన్ కోర్ట్, గెలిచామా ఓడిపోయామా అక్కడే తెలిసిపోతుంది.
యునో ఇక్కడ నేను మంచిగా ఆడానా మంచిగా ఆడొచ్చు అలాంటి ఏం లేదు. హూ ఇస్ విన్నర్, హూ ఇస్ నాట్ విన్నింగ్ అక్కడ తెలిసిపోతుంది. విన్ అయిన తర్వాత కూడా ఓకే. then again asking me to prove something which was really, I mean, it was very silly. చాలా It is a tragedy. ట్రాజడీ. అంటే అది మార్పు వస్తే మంచిదే కానీ దానికోసం చాలా ఇది. I feel that uh, నన్ను చూసి మార్పు అనేది లేదు. చాలా మంది భయపడ్డారు ఐ థింక్. మ్మ్హ. బికాజ్ అమ్మో మేము జ్వాల ఇట్లా జ్వాల మాట్లాడితే లాగా ఉంటే మాకేం దొరకదు. ఓ బట్ దెన్ దోస్ పీపుల్ ఇఫ్ యు సీ టుడే ఈ రోజు కూడా నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇస్ బికాజ్ మ్మ్. ఐ డిడ్ సంథింగ్ నాట్ ఓన్లీ ఆన్ కోర్ట్ బట్ ఆల్సో ఆఫ్ కోర్ట్. మ్మ్. మేము గెలిచిన తర్వాతే ఇట్ హ్యాస్ హెల్ప్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో, Yeah. and I had to fight for the win. Yes. So now if government is supporting or association is supporting the future generation is I think because of the ఫైటింగ్ మీరు ఇచ్చారు కాబట్టి. yes. Yeah, If I had not, ఆ రోడ్ వచ్చేదే కాదు డబుల్స్ అవును, ప్లేయర్స్ కి. అంటే కొంతమంది ఆ పేవ్మెంట్ వేయాల్సిందే, సఫర్ And అవ్వాల్సిందే. yeah, and I did it, Mm. and I think I'll be known for it, and I'm quite proud of it. Yeah. అది అంటే ఆ కనిపిస్తుంది అంటే మీరు ఆ ఫైటింగ్ చేయటం అనేటటువంటిది, మాట్లాడటం, ఆ ఫైర్ అనేటటువంటిది అవసరం అనేది కొంతకాలం గమనించకపోయినా తర్వాత తరం చాలా డెఫినెట్గా తీసుకుంటారు. Yeah, అది మరి. yeah. ఆ, దానికి చాలా థ్యాంక్స్ మీకు. అంటే వి అడ్మైర్ యూ డెఫినెట్లీ. I also feel ఏంటంటే స్పోర్ట్స్ ఒక ప్రొఫెషన్ వేర్ యువర్ ఇండివిజువాలిటీ కమ్స్ అవుట్ అండ్ షుడ్ కమ్ అవుట్. ప్రతి ఇండివిజువల్ అందరూ ఒక హర్డ్ లాగా బిహేవ్ చేస్తే ఇప్పుడు అందరూ ఒకే రకంగా కనిపిస్తారు. విచ్ ఆ కార్పొరేట్ లైఫ్ మీరు చూస్తారు కదా, యానిమేషన్ లో ఒక 100 పీపుల్ దే డూ ద సేమ్ థింగ్ అండ్ దెన్ they're also not happy but they also have to do it. So I always feel sports is one field where మనం కోర్ట్ మీదకి వెళ్తే ఇట్స్ లైక్ యూర్ జస్ట్ లెటింగ్ గో ఆఫ్ everything. Your personality should come out. ఇప్పుడు why do you remember Federer, Steffi Graf, Boris Becker, because they had personality and sports help చేసింది వాళ్ళ పర్సనాలిటీ ఇంకా డిఫైన్. పెంచడానికి కరెక్ట్. సో ఐ ఆల్వేస్ టెల్ చిల్డ్రన్ దట్ ఛాంపియన్స్ చాలా మంది వస్తారు పోతారు కానీ లెజెండ్స్ విల్ రిమైన్ వెరీ ఫ్యూ. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ నేనైతే అదే ఐ ట్రై టు టీచ్ మై వాళ్ళ చిల్డ్రన్. స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, అండ్ హౌ దే ఆర్ ఆఫ్ గోట్ అంటే వాట్ ఇస్ దేర్ అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ what they're doing, ఏం మాట్లాడుతున్నారు, how what is their this thing. I think that's always అంటే ఒక మనిషి ఇన్స్పైర్ చేయాలని చూడాలి.